జై భీమ్ జయమాల సుప్రీంకోర్టు వర్గీకరణ తీరుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ని రెడ్ల సర్కార్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆగా మేఘాల మీద ఏదో ఇడ పాస్ పోయినట్టు అక్కడ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతున్న సందర్భంలో దేశంలో ఏ రాష్ట్రం స్పందించని విధంగా మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మేము ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు వేసిన నోటిఫికేషన్లో కూడా మేము ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందిస్తామంటారు. ముందుగా మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఏబిసిడి వర్గీకరణ ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా కులగణన జరగాల. మాల, మాదిగ, ఉపకులాల మధ్య స్పష్టమైన కులగణన జరిగి ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి వాటా ఎంత అనేది సమాన ఫలాలు దక్కాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్లు నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా కులగణన జరిగి జనాభా తమాషా ప్రకారం ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేదో మీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం అక్కడ బీజేపీ ప్రభుత్వం, కాషాయ ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఆ మాదిగ ఓట్ల కోసం దండుకోవడం కోసం ఈ వర్గీకరణ చేస్తుందనేది స్పష్టంగా కనపడుతుంది. అయ్యా నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా గారు, మీ పప్పులు ఉడకవు, దళిత జాతుల మధ్య మీరు చిచ్చు పెడితే దక్షిణాదిన మీ యొక్క ఆటలు సాగవు. ఖబర్దార్, తెలంగాణలో ఎన్నాళ్ళున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి అసలు తావు లేకుండా చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులు మొదటి నుంచి కూడా అండగా ఉర్రు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టకుండా ఈ జనాభా తమాషా ప్రకారంగా ఈ వర్గీకరణ ఫలాలు అందరికీ మాల, మాదిగ, ఉపకులాలకు అందించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మేము ప్రత్యేక ఆర్డినెన్స్ చేస్తామంటారు రేవంత్ రెడ్డి గారు. ముందుగా ఒక కమిషను, ఒక సీనియర్ న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మాల మాదిగల మధ్య మీరు ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం చిచ్చు పెట్టి తాత్కాలిక ఆనందం పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు జరిగిన శాస్త్రే ఇక్కడ రేవంత్ రెడ్డి జరుగుతుంది. స్పష్టంగా చెప్తున్నాం, మాలలను మీరు తక్కువ అంచనా వేయకండి. మాలలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మాల మాదిగలు మా సోదరుల లాంటి మధ్య మీరు వ్యక్తిగత తగాదలు ఈ 30 ఏళ్ళ నుంచి పెట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పును కన్నా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఒక న్యాయస్థానం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది, ఈ పాలక పార్టీలపై నమ్మకం లేదు. ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే వారి స్వార్థ ప్రయోజన ఓట్ల కోసం ఈ యొక్క దళిత జాతిని, బీసీలను వాడుకుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు ఏమండి స్థానిక సంస్థలు త్వరలో నిర్ణయిస్తుంటారు. బీసీలకు మీరు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ తేండి. ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచండి. పెంచినాకనే మీరు స్పష్టమైన ముందుకు ఈ వర్గీకరణ పోవాలా. అలాగే ఇప్పుడు మీరు మొత్తం ఎస్సీలు అంటారు. దళిత బంధులో కానీ, అలాగే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ఈ దళితులకు 3 ఎకరాల పథకాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఒక విషయం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ముందుగా గతంలో స్థానిక సంస్థల్లో మాల మాదిగలు ఎంతమందిరో స్పష్టంగా తెలుసుకోండి. గతంలో మాదిగ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, చైర్మన్లు గతంలో ఎంత మాలలు ఎంతమందిరు, మాదిగలు ఎంతమందిరు మీరు స్పష్టంగా తెలుసుకోండి. స్థానిక సంస్థల్లోని, లోకల్ బాడీలో నుండి మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈసారి స్థానిక సంస్థల్లో మాలలకు అధిక సీట్లు ఇవ్వాలి, సమానంగా ఇవ్వాలి. మాలలు ఎంత ఊరో, మాదిగలు ఎంత ఊరో గతంలో తీవ్ర నష్టం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలకు ఒక స్పష్టమైన స్థానాలు కేటాయించి మాల మాదిగల సోదర భావంతో కలిసిపోయే విధంగా చేయండి. మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఏదో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకొని 10% రిజర్వేషన్ తీసుకుంటున్నాను. మీ జనాభా ఎంత రేవంత్ రెడ్డి? ఒకసారి ఆలోచించండి. మీరు జనాభా 5% ఉంటే 10% రిజర్వేషన్ తీసుకురు. మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల పిల్లల పొట్టగొడుతురు. ఇంకొక 10 ఏళ్లలో మీ ఐఆర్ సెక్టర్లో మొత్తం ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ మొత్తం మీరే ఉందాం అనుకుంటురా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులంతా ఏకమై ఈ యొక్క ఆధిపత్య కుల అహంకారమైన రెడ్ల ప్రభుత్వాలను మేము కూలగొడతాం. ఎందుకంటే మేము కన్నెర్ర తెరిచినందువల్లే మీ ప్రభుత్వాలు, మేము మంచుకున్నందువల్ల మీ ప్రభుత్వాలు నిలకడ కొనసాగుతాయి. మేము ఒక్కసారిగానే ఏకమైనాం అనుకో, ఈ వర్గీకరణ అని, ఆ వర్గీకరణ అని మా మాల మాదిగ మధ్య, బీసీల మధ్యలో, ఎస్సీల మధ్యలో మీరు ఏదో తాత్కాలికంగా ఈ యొక్క చిచ్చు పెడుతుర్రు. మాదిగ సోదరులారా, మీకు మా యొక్క విన్నపం, వర్గీకరణ ఫలాలు అందరం పొందుతాం, జనాభా తమాషా ప్రకారం పొందుతాం. దయచేసి అగ్రకులాల మధ్య మీరు వాళ్ళు చేసే బేచర్యాలకు పోకుండా సోదర భావంతో కలిసి పొందుదాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలా, తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలా, చేసినాకనే వర్గీకరణ ఫలాలు జనాభా తమాషా ప్రకారంగా డిమాండ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని కోరుకుంటున్నాను. జై భీమ్.